నిన్న ఢిల్లీలో అధికార నివాసంలోనే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే ఒకడు కొట్టడం సంచలనంగా మారింది. అంటే జనసున్నివాయి కార్యక్రమంలో భాగంగా సమస్యలు ఉన్న వ్యక్తిగా వచ్చి సీఎంకి పేపర్లు అందిస్తున్న సమయంలో సడన్ గా ఆవిడపై గట్టిగా కేకలు వేస్తూ జుట్టు పట్టుకొని కొట్టడం ఎవరు ఊహించలేకపోయారు. ఆ ఊహ కూడా అందనటువంటి పరిణామంతో సీఎం రేఖా గుప్తా అయితే అలా ఉండిపోయారు, స్తబ్దుగా అయిపోయారు, కిన్నురాలు అయిపోయారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అతను రాజేష్ బాయ్ కిమ్చీ బాయ్ గా తెలుస్తోంది. అతను రాజ్కోట్కి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్. ప్రస్తుతానికైతే అతన్ని విచారిస్తే కుక్కల్ని వేరే షెల్టర్ కి పంపించడం లేదా కుక్కలకి భద్రత లేకుండా చేస్తున్నారనే ఉద్దేశంతోనే నేను ఇలా దాడి చేశానని చెప్పాడు, కానీ ఇంకా అసలు విషయం అది కాదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిపిగా ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ సింగ్ స్థానంలో ఇప్పుడు సతీష్ గోల్చా అనే మరొక కొత్త వ్యక్తిని అయితే నియమిస్తున్నారు. ప్రస్తుతం సతీష్ గోల్చా గారు ఢిల్లీ జైలు శాఖకి డీజీగా పనిచేస్తున్నారు. ఆయన్నైతే ఇప్పుడు నియమిస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సిపి శశిభూషణ్ కుమార్ సింగ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. ఇప్పుడేమొచ్చేసి బీజేపీ కొత్తగా ఇతన్ని మారుస్తోంది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చినటువంటి వారందరినీ కూడా ఇప్పుడు బీజేపీ మెల్లిగా ఒక్కొక్కరిని మారుస్తూ మొత్తం అంతా కూడా అక్కడ ప్రక్షాళన చేస్తుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, పార్టీ అయినా ప్రభుత్వాలైనా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి వారిని మార్పులు చేర్పులు అయితే చేస్తారు.